లక్ష్మణరావు గారు మీ టర్మ్ లో మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు దయచేసి మధ్యలో రావద్దు. మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్, మీ టైంలో మీరు మాట్లాడండి. మ్యూట్ అయ్యారు సార్, ఆయన మ్యూట్ అయ్యారు, మీరు చేయండి, మ్యూట్ చేయండి కొంచెం, ఆయన వినపడలేదంటే ఆయనకి కొంచెం మ్యూట్ చేయండి, ఆయన మ్యూట్ చేయండి. మ్యూట్ అయ్యారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది తిరుపతి లడ్డు వల్ల కోరలేదు. హిందూ మతాన్ని సపోజ్ రామతీర్థంలో రాముడి తలకాయ తీసేసిన పట్టించుకోవటం లేదు, దేవుడి రథాలు తీసేసిన పట్టించుకోవటం లేదు, అమ్మవారి ఎండి నగలు లేదు ఎండి రథాలు దొంగిలి చేసిన పట్టించుకోవటం లేదు, దేవుళ్ళు గుళ్ళు పడగొట్టేసిన పట్టించుకోవటం లేదు. ఒక పార్టీ అధికారులు వెంకన్న చౌదరి అంటున్నారు, ఇంకో పార్టీ అధికారులు వెంకన్న రెడ్డి అంటున్నారు. ఏంటి ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా దేవుడు మారిపోతున్నాడో ఏమో. మరొక పక్కన వేరే మతాలు హిందూ మతాన్ని అణుచుకుంటూ పోతున్నాయి. ఈ మతాన్ని రక్షించడం కోసం దేశవ్యాప్తంగా రక్షణ బోర్డు ఒక రక్షణ సంస్థ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. దానికోసం తను ఒక దీక్ష తీసుకుంటున్నాడు. అతను మానసిక ఫీలింగ్ అది, అంతేగాని ఇతను దీక్ష తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడిపోతుందని కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారికి మోసం వచ్చేస్తుంది అనేది కాదు. ఎవరికి వచ్చి లాభం లేదు, నష్టం లేదు. ఆ చనిపోయిన దేవుడితో తర చూద్దాం. వైసీపీకి ఎందుకు ఆలు దీక్ష తీసుకుంటే కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏది అక్కడికి వాటికన్ సిటీ వెళ్తాడో, కానీ మత సిద్ధాంత ప్రకారంగా వెళ్తాడు, కానీ హిందూ మత సిద్ధాంత ప్రకారంగా వెళ్తాడా? మక్కా వెళ్తాడు, ఇక్కడ అయితే ముస్లిం సోదరులు వాళ్ళు మత సిద్ధాంత ప్రకారంగా వెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డిని అడిగి వెళ్తారా, లక్ష్మణరావు గారిని అడిగి వెళ్తారా? మీకెందుకు సార్? ఈ ప్రకాష్ రాజుకి ఎందుకు సార్? మీ మతాలు మీరు పూజించుకోండి, తప్పులే. ప్రకాష్ రాజు గారు కమెంట్స్ ఏం చెప్తారు సార్? సచిన్ గారు, ప్రకాష్ రాజు గారు కమెంట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు పంగనామాల గురించి? సార్ ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు హిందూ మతం మీద విరుచుకుపడడం తప్పించి ఒక క్రైస్తవ మతం మీద కానీ ఒక ముస్లిం మతం మీద కానీ ఏ రోజైనా ఒక విమర్శ చేశాడా, ఒక ట్వీట్ చేశాడా? నాస్తికత్వం పేరుతోటి హిందూ మతం మీద పడేవాళ్ళు హిందూ ద్వేషులు. సార్ ఒక విషయం చెప్పాలి, వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నది ఎవరు తెలిస్తే భూమినాచారి ముస్లిం లేడీ. అంత మాత్రాన్ని వెంకటేశ్వర స్వామి హిందూ కదా? పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు భార్య క్రైస్తవుడు, ఎందుకు గుడి కట్టాడు? ఏం మాట్లాడుతున్నారు సార్? రాజకీయంగా విమర్శించుకోండి. అన్నాటిలోని సనాతన ధర్మంలో కూడా రాహుల్ గాంధీ ఎలా దేశానికి శత్రువు అవుతున్నాడో ఇలా వైసీపీ కూడా అలాగే శత్రువు అవుతుంది. అసలు సనాతన ధర్మానికి వైసీపీకి సంబంధం ఏంటి సార్? రైట్ లక్ష్మణ్ రావు, సారీ అక్షర్ సత్యం గారు, రేపటి సభలో ఏం చెప్పబోతున్నారు? రేపటి సభలో పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడబోతున్నారు అక్షర్ సత్యం గారు? అది చెప్పండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి. చౌదరి గారు మాట్లాడాక, మాధవరెడ్డి గారు మాట్లాడాక మీరు మాట్లాడతారు. ఆయన రాజకీయ పార్టీకి నష్టం వస్తే రావచ్చు, కానీ ఆయన పట్టించుకోవట్లే. రాజకీయ పార్టీకి నష్టం వస్తే రావచ్చు, ఖచ్చితంగా నష్టమే. కానీ ఒక ధర్మ రక్షకుడిగా, ధర్మ అనాథగా ఒక ప్రయత్నం మొన్న కూడా సోమాలియా బాధితురాలు ఉంది. సనాతన ధర్మ హిందువులే సనాతన ధర్మం నాశనం చేయడానికి కేసులు టేకప్ చేసి కేసులు వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎవరు రక్షించాడు సార్ హిందూ మతాన్ని? హిందూ మతం ఏం తప్పు చేసింది సార్? పవన్ కళ్యాణ్ ఏమన్నా ముస్లిం మతానికి అన్యాయం చేయమంటాడా? పవన్ కళ్యాణ్ ఏమన్నా క్రిస్టియన్ మతానికి అన్యాయం చేయమంటాడా? లేదా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాను కూడా తన భార్యని హిందూ మతం తీసుకోమని పట్టుబట్టాడా? తన కూతురని హిందూ మతం చేయమంటాడా? నువ్వు క్రిస్టియన్ పూజించుకొని హిందూ స్వేచ్ఛ, స్వాతంత్రం, మత సామరస్యం, మత స్వేచ్ఛ ఉందా సార్ పవన్ కళ్యాణ్ ఇంట్లోనే? మీ దగ్గర ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డికి ఏముందా సార్? లేదా మరొకరు ప్రకాష్ రాజుకి ఏముందా సార్? మీకే కాదు సార్ విమర్శించడం, మీరు రాజకీయంగా విమర్శించుకోండి, నాకు సంబంధంలే. మత సనాతన ధర్మం విషయంకి వచ్చినప్పటికీ అది సార్ లక్ష్మణ్ రావు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాలను స్పృశించే అవకాశం ఉంది అక్షర్ సత్యం గారు చెప్పండి. ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ కోసం హిందూ మతం జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రేమ చూపించడం, జగన్మోహన్ రెడ్డి గారికి చూసి భయపడడం, ఈ సుబ్రహ్మణ్య స్వాములు కావచ్చు, లేదా ప్రకాష్ రాజులు కావచ్చు, లేదా అక్షర్ సత్యం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ గురించి తన అభిప్రాయం మార్చుకునే వ్యక్తి కాదు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏ విధంగా తీసుకోవాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందూ కూడా బయటకు వచ్చి ఐక్యంగా ఎలా ప్రతిఘటించాలనే విషయం గురించి చెప్తాడని నేను భావిస్తున్నాను సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. విఎస్ఆర్ చౌదరి గారు, రేపొద్దున పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో పాటు రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది లడ్డు ఇష్యూ మీద. రేపు ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు చౌదరి గారు ప్లీజ్? తప్పకుండా నాగారు, మొదట ఒక విషయం చెప్పి మీరు చెప్పిన ప్రశ్న సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి కొండ మీదకి రావద్దని ఎవరు నోటీసులు ఇవ్వలేదండి, అది తప్పు. కావాలంటే నోటీసులు చూసుకోండి.
అలాగే ఆ రోజు ఏ రాష్ట్ర నాయకుల్ని కానీ ఏ రకంగా జిల్లాలో తిరుపతి నాయకులకు కానీ నోటీసులు ఇవ్వలే, హౌస్ అరెస్టులు చేయలే, జీవో నెంబర్ 1 ఇలా 41 నోటీసులు ఇవ్వలే. ఇది తప్పు, ముందు దాన్ని తీసుకోండి. రెండో విషయం ఏంటంటే ప్రధానంగా హిందూ ధర్మం పైన జరిగిన అన్నికృత ప్రచారాలు, కొండ మీద జరిగిన అపచారాలు, లడ్డు ప్రసాదాల పైన, నెయ్యి కల్తీ పైన గత వారం 10 రోజులుగా భయంకరంగా టోల్ జరిగేది కాకుండా హిందువుల్ని మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. అసలు నిజంగా జరిగిందా జరగలేదంటే దీనిపైన సిట్టు విచారణ చేస్తున్నారు. ఆ కోర్టులో కేసు వేసారు. విచిత్రం ఏంటంటే కోర్టులో వేసేదంతా వైఎస్ఆర్సీపీ నాయకులే. మరి ఎందుకు వేసారు నాకు అర్థం కాల. వైవి సుబ్బారెడ్డి, ఆయన ఎవరో ఇంకో పత్రిక విలేకరు నరేష్ అంట, ఇంకొక ఆయన ఎవరో పాత మాజీ బోర్డు మెంబర్లు అంతా కలిసి ఒక 4 ఎత్తుకుపోయి సుబ్రహ్మణ్య స్వామి ఇదంతా వేశారు. వేసిన తర్వాత ఏమని వేశారు, వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో ఏమని వేశారంటే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపద్దండి, నన్ను అరెస్ట్ చేయొద్దండి హైకోర్టులో వేశారు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఏం చేశారంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆయన అక్కడ అడిగాడు. 2 పద్ధతుల్లో మాట్లాడింది వాళ్ళే.